బరబ్బర్ ప్రభుత్వాలే, నేను ఆల్రెడీ చెప్పిన కదా, ప్రభుత్వాలే ఇది రాజ్యం చేసినటువంటి హింసనే. ఓకే, ప్రభుత్వాలు చంపినాయి, పోలీసు వ్యవస్థను, ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు ఇటువంటి వాళ్ళు ఉంటే, ఇటువంటి వాళ్ళ పాత్ర ఉండేది ఉంటే వాళ్ళ పప్పులు ఉడకాయి అనే ఉద్దేశంతో రాజ్యం చంపింది ఇది. ఇప్పుడు తుపాకులు వదిలిపెట్టారు కదా, వదిలిపెట్టి వచ్చిన తర్వాతనే కదా సాంబశివుడిని చంపింది కూడా. అంటే రాజ్యం కాపాడాల్సిన బాధ్యత రాజ్యం మీద ఉంటుంది కదా, ప్రభుత్వాల మీద. కానీ ప్రభుత్వమే చంపింది వీళ్ళను, ప్రభుత్వమే తీసుకుపోయినారు. అంటే ఈ సాంబశివుడి వల్ల ఏ వ్యవస్థకు లేకపోతే ఏ రాజ్యానికి భయం ఉండే? రాజకీయ వ్యవస్థకు భయం ఉండే. ఎందుకు అంటే రేపు పొద్దుగాల ఆయన ఇక్కడ ఎమ్మెల్యేగా అయ్యేది ఉంటే, ప్రజాపక్షాన కనుక ఉండేది ఉంటే ఇవాళ ఇక్కడ గుట్టలు ఇటువంటి అన్ని కొట్టుకపోకపోవు. ఇలా మీరు భువనగిరి ప్రాంతం ఈ చుట్టుపక్కల చూడండి, ఏ గుట్టలు మాయమైపోయినాయి మొత్తం. ఇలా ఇసుక దందాలు ఉండకపోవు. ఒకవేళ ఆయననే ఆ దందాలు చేసేది ఉంటే ఇలా ఆయన చంపకపోవు. శత్రువు ఎవరికంటే ఇక్కడ ఉన్నటువంటి దోపిడి వర్గాలకు ఆయన శత్రువుగా కనిపించిండు కాబట్టి ఆ రాజకీయ వ్యవస్థనే అతన్నే లేకుండా చేస్తే అయిపోతున్న ఉద్దేశంతో తనను కథం పట్టించిండ్రు. పాత కక్షలు ఆయన అన్నలలో ఉన్నప్పుడు వేరే వాళ్ళ మీద కూడా దాడులు చేసి చంపిండు కాబట్టి అని అంటే అదొక వ్యవస్థతో వచ్చినటువంటి దాన్ని ఆయన అన్ని వదిలిపెట్టి బయటకు వచ్చిన తర్వాత కాపాడుకోవాల్సిన అవసరం ఉండే. ఇక్కడ రాజ్యం కాపాడుకోవాల్సిన, రాజకీయ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ కావచ్చు, అందరు కాపాడుకోవాల్సిన అవసరం ఉండే. ఇలా పోలీసులు కూడా అంటే పోలీసు వాళ్ళు కూడా ఎవరు డైరెక్షన్ చేస్తారు? రాజకీయ నాయకుల డైరెక్షన్స్. ఆ రాజకీయ నాయకులు ఇక్కడ సపరేట్ ఆర్మీని ఒకటి తయారు చేసి, ఒక ముఠాను తయారు చేసి, ఆ ముఠాకు పోలీస్ వ్యవస్థను అండగా నిలిపి రాజకీయ వ్యవస్థ చేసినటువంటి హత్య అది.